ప్రతి సీజన్కి హైప్ పెరుగుతూ వస్తున్న టోర్నీ ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్. దీని క్రేజ్కి అదుపులు లేవు. అయితే ఐపీఎల్ 2025 సీజన్ మీద ఎక్స్పెక్టేషన్ చాలా పెరిగాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్లో జరగబోయే ఐపీఎల్ మెగా ఆక్షన్ దీనికి కారణం. ఈ ఆక్షన్కి ముందు ప్రతి ఫ్రాంచైజీ కూడా 4 నుంచి 5 ఆటగాళ్ల వరకే రిటైన్ చేసుకునే పాలసీ. మళ్ళీ క్యాష్ ప్రైజ్ కూడా 20 నుంచి 25% వరకు పెరిగే అవకాశం. అంటే ఇప్పుడున్న పర్స్ వాల్యూ 100 కోట్లు అయితే అప్పుడు 120 నుంచి 125 కోట్ల వరకు పెరిగే అవకాశం. వీటి వల్ల అంతేకాకుండా పెద్ద పెద్ద స్టార్ ప్లేయర్స్ కూడా ఐపీఎల్ మెగా ఆక్షన్లోకి రావటం, అంటే రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లాంటి ప్లేయర్లు కూడా రావటం ఐపీఎల్ 2025 17 సీజన్ల కంటే 18వ సీజన్ మీద ఎక్స్పెక్టేషన్స్ అనే హై లెవెల్లో పెంచిందనే చెప్పుకోవచ్చు. అయితే బీసీసీఐ సహా ఆటగాళ్లకు కాసులు వర్షం కురిపించే లీగ్. ప్రపంచంలోని ఇతర లీగ్లన్నిటికంటే ఇదే అత్యుత్తమ ప్రాచుర్యం పొందుతున్నాయని చెప్పవచ్చు. అయితే ఏ దేశ ఆటగాడైనా ఐపీఎల్ ఆడేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఐపీఎల్ 2025కు ముందు మెగా వేలం నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈసారి కూడా విదేశాల్లోనే నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది నవంబర్లో కూడా జరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలుస్తుంది. భారత్ సహా ప్రపంచ నలుమూలల నుంచి క్రికెట్ అభిమానులకు ఐపీఎల్ పై అత్యంత ఆసక్తి ఉంటుందని చెప్పుకోవచ్చు. దాదాపు 2 నెలల పాటు సుదీర్ఘంగా సాగే ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఇటు బీసీఐకి అటు ఆటగాళ్లపై కాసులు వర్షం కురిపిస్తుందని చెప్పచ్చు. రాత్రికి రాత్రే ఆటగాళ్ల దశ మార్చగల సత్తా ఐపీఎల్కు ఉంది. ఫ్రాంచైజీలు ఆయా ఆటగాళ్లను దక్కించుకునేందుకు నిర్వహించే వేలం ఇంకా ఉత్కంఠభరితంగా సాగుతుంది. గత సీజన్కు ముందు నిర్వహించిన మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మిచెల్ స్టార్క్, అలాగే ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ అత్యధికంగా వరుసగా 24.75 కోట్లు, 20.50 కోట్లు పలకడం గమనార్హంగా మాట్లాడుకోవచ్చు. ఇక ఇప్పుడు 2025 ఐపీఎల్ సీజన్కు ముందు మెగా వేలమే నిర్వహించాలనుకుంటే ఆసక్తి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. క్రికెట్ ప్రపంచం అంతా ఈ ఐపీఎల్ ఆక్షన్ కోసం ఎదురు చూస్తుంది. అయితే ఐపీఎల్ 18వ సీజన్ కోసం మెగా ఆక్షన్ నవంబర్లో జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. 3 లేదా 4వ వారాంతంలో జరిగేందుకు ఎక్కువ ఛాన్స్ ఉందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. గతంలాగే ఈసారి కూడా వేలం పాటను విదేశాల్లోనే నిర్వహించనున్నట్లు సమాచారం. మిడిల్ ఈస్ట్లో నిర్వహించేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఐపీఎల్ సంబంధిత వర్గాల వల్ల వెల్లడించాయి. ఈసారి కూడా గల్ఫ్ దేశాల్లో ఐపీఎల్ వేళ నిర్వహించేందుకు బీసీఐ ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో దుబాయ్లో ఐపీఎల్ వేళ నిర్వహించగా ఈసారి దోహా లేదా అబుదాబిలో నిర్వహించేందుకు యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కాలంలో క్రికెట్ సహా ఇతర క్రీడలపై విపరీతమైన ఆసక్తి చూపుతూ పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్లు పెడుతున్న సౌదీ అరేబియా కూడా ఐపీఎల్ ఆక్షన్ హోస్టింగ్ కోసం ఉత్సాహత చూపిస్తున్నట్లు తెలుస్తుంది. వేదిక ఎక్కడనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఐపీఎల్ వేలం తేదీ సమయం సంగతి పక్కన పెడితే రిటెన్షన్ రూల్స్ పై ఫ్రాంచైజీల్లో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఐపీఎల్ 10 జట్లు ఫ్రాంచైజీలతో పాలక మండలి సమావేశం చర్చలు అసంపూర్ణంగానే ముగిసినట్టు తెలిసింది. రిటెన్షన్ గురించి ఏకాభిప్రాయానికి రాలేదని, వేలానికి ముందు ఒక్కో ఫ్రాంచైజీ గరిష్టంగా ఎందరు ప్లేయర్స్ అట్టిపెట్టుకోవచ్చు, విదేశీ ప్లేయర్లు ఎంతమంది ఉండాలి, ఇంపాక్ట్ రూలు, అలాగే ఇలా వాటిపైన చర్చ జరగ్గా తలా అభిప్రాయం చెప్పడంతో ఒక కొలిక్కి అయితే రాలేదు. మెగా వేలానికి ముందే ఐపీఎల్ రిటెన్షన్ రూల్స్ రావాల్సింది. దీనికి మరికొంత సమయం పట్టొచ్చని, ఈ నెలాఖరులోగా రిటెన్షన్ మార్గదర్శకాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసిందే. దాదాపు 2 నెలల సమయం ఉండగా నవంబర్ 15లోగా ఆయా టీమ్స్ను తమ రిటెన్షన్స్ ప్రకటించేందుకు డెడ్ లైన్ పెట్టాలని ఐపీఎల్ మండలి అయితే భావిస్తుంది. తర్వాత కొద్ది రోజుల్లోనే వేలం నిర్వహించేందుకు సన్నాహాలు అయితే చేస్తుంది. అయితే మీ ఒపీనియన్ ప్రకారం ప్రతి ఫ్రాంచైజీ కూడా ఎంతమంది ప్లేయర్స్ని రిటెన్షన్ చేసుకుంటే బాగుంటుంది అనుకున్నారో కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.